గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో నేను వచ్చేసి చాలా షాక్లో అయితే ఉన్నాను అనమాట. సో ఎందుకంటే మీకు థర్డ్ ఎపిసోడ్కి వచ్చేసి 10 లైక్స్ అయితే టార్గెట్ పెడితే మీకు 2 మంత్స్ అయితే పట్టింది. ఈ ఫోర్త్ ఎపిసోడ్కి అయితే మాత్రం వితిన్ 1 అవర్లో 18 లైక్స్ అయితే కంప్లీట్ చేశారు. సో ఈ వీడియోకి వచ్చేసి నేను మీకు 25 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. సబ్స్క్రైబర్స్ అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఏదైనా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ లేచుకుని వీడియో స్టార్ట్ చేద్దాం. అంతకంటే ముందు మీకు 25 లైక్స్ అయితే 25 లైక్స్ అయితే మీకు టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో ఈ వీడియోకి చూద్దాం ఎంత త్వరగా కంప్లీట్ చేస్తే అంత త్వరగా మీకు వీడియో అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ ఎపిసోడ్ది. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. చాలా హ్యాపీగా ఉన్నా గైస్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. సో నెక్స్ట్ నాకైతే ఇంకో ఛానల్ అయితే ఉంది గైస్. సో ఆ ఛానల్ లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది గైస్. సో దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను గైస్. సో వెళ్ళి చెక్అవుట్ చేసేసి నచ్చితే ఫాలో అయిపోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఓకే గైస్, మనకైతే ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది విల్లాలు అనమాట. సో మిమ్మల్ని విల్లాకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుస్తాను. జర్నీ అయితే కొంచెం బోర్ అనిపిస్తుంది కాబట్టి విల్లా వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుస్తాను గైస్. ఓకే గైస్, మనమైతే వచ్చేసాం అనమాట. మీకు లెఫ్ట్ సైడ్లో ఒక విల్లా లెక్క కనపడుతుంది కదా, గెస్ట్ హౌస్ లెక్క. సో అక్కడికి అనమాట వెహికల్ అయితే జారిపోతుంది. సో లేట్ చేయకుండా అతనైతే లోపల రమ్మైతే మెసేజ్ చేశాడు, పర్మిషన్ ఇచ్చాడు. సో మనమైతే లోపలికి వెళ్దాం. లోపల బ్లాక్ కలర్ తార్ అయితే గైస్. ఓకే, అందుకని అనుకుంటా గైస్ మనకి బ్లాక్ కలర్ ఇది కూడా తెమ్మన్నాడు. ఓకే గైస్, మేము అతను వచ్చిన తర్వాత మేము మళ్ళీ కలుస్తాం గైస్. హలో సార్, మీ వెహికల్ అయితే స్కార్పియో S11 అయితే మీకు తెచ్చి ఇచ్చాను సార్. సో మీకు వెహికల్ నచ్చితే బడ్జెట్ అయితే మాట్లాడుదాం సార్. ఓకే కార్ అయితే నాకు బాగా నచ్చింది. బడ్జెట్ ఎంత సార్? మీకు బడ్జెట్ వచ్చేసి 14 lakhs అయితే పడుతుంది సార్. అయ్యో, ఇంత చీపా? సరే, నీకు ఎక్స్ట్రాగా 4 lakhs ఇస్తాను. ఎక్స్ట్రాగా 4 lakhs ఏమొద్దు సార్, మీరు 14 lakhs ఇస్తే చాలు సార్. ఏం కాదబ్బా, ఇంత మంచి కార్ని సెకండ్ హ్యాండ్ అమ్ముతున్నావు అంటే నాకు నమ్మబుద్ధి కావట్లే. కాబట్టి 4 lakhs నీకు గిఫ్ట్గా ఇచ్చేస్తున్నా, తీసుకో. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, మీకు ఇంకేమైనా ఆర్డర్స్ కావాలంటే ఆర్డర్ పెట్టండి సార్, మేమైతే తీస్తాం. ఓకే గ్రేట్. థ్యాంక్ యూ సార్. ఓకే గైస్, మనమైతే వచ్చేసాము. బ్యాగ్ అయితే లోపల పెట్టి అయితే వస్తాను గైస్. వన్ సెకండ్ గైస్. ఓకే గైస్, మనకైతే ఫార్చునర్ అయితే ఆర్డర్ అయితే వచ్చింది. సో కొంచెం బయటికి వెళ్ళిన తర్వాత లొకేషన్ పెడతా అన్నారు. సో సిగ్నల్ అయితే రాలేదు. సో బయటికి వెళ్ళిన తర్వాత పక్కన సైడ్కి పార్క్ చేసి లొకేషన్ అయితే తీసుకుందాం గైస్. 1 సెకండ్. ఓ షిట్, పైకి ఎక్కిపోయింది. ఓకే గైస్, 1 minute గైస్. ఓకే గైస్, మనకి లొకేషన్ అయితే వచ్చేసింది. సో మ్యాప్లో అయితే పెట్టేశాను, వెళ్దాం పదండి. సో మనకైతే రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నామన్నారు గైస్. సో ట్రైన్ వచ్చిన తర్వాత అయితే వస్తా అన్నారు. ఈలోపే వస్తే రావచ్చు అంట ఎవరన్నా అసిస్టెంట్ అయినా. సో చూద్దాం, వెయిట్ చేద్దాం గైస్. వెయిట్ చేసి వచ్చిన తర్వాత అయితే మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను గైస్. ఓకే గైస్, చూద్దాం ట్రైన్ ఏమైనా వస్తుంది గైస్. ట్రైన్ అయితే వస్తుంది, చూద్దాం ట్రైన్లో అయితే వస్తారేమో. సో వెయిట్ చేద్దాం గైస్. వెయిట్ చేసి అతను వచ్చిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను గైస్. ఓకే గైస్, ట్రైన్ అయితే వచ్చేసింది. సో మేడం అయితే వచ్చారనమాట, అసిస్టెంట్ అంట గైస్. సో మాట్లాడదాం. హలో మేడం. హలో మేడం, మీ సార్ వచ్చేసి కార్ టొయోటా ఫార్చునర్ అయితే ఆర్డర్ పెట్టారు కదా మేడం అంటే. అవును, ఈ వెహికల్ ఎంత బడ్జెట్ పడుతుంది మేడం? మీకు బడ్జెట్ వచ్చేసి ఇది నార్మల్గా అయితే 20 lakhs పడుతుంది మేడం. అవునా, 20 lakhs? ఓకే, నీకు ఫోన్పే అయితే చేస్తా. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే, ఓకే గైస్, మనకైతే ఇంటికి వచ్చేలోపే ల్యాండ్ క్రూజర్ ఆర్డర్ కూడా వచ్చేసింది సార్. సో లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం మనం. ఓకే, మనకి మళ్ళీ సేమ్ లొకేషన్ ప్రాబ్లం. ఆర్డర్ అయితే నోటిఫికేషన్ అయితే నెట్ ఉన్నా లేకపోయినా వచ్చేస్తుంది. సో ఓకే, మనకు ఆర్డర్ కూడా వచ్చేసి పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే రమ్మన్నారు. సో లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం గైస్. ట్రైన్ అయితే ఇంకా ఉంది, మేడం వెళ్ళలేదో మనకు తెలియదు. ఐ థింక్ కార్ అయితే పెడుతున్నారు అనుకుంటే. మనం లేట్ చేయకుండా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం గైస్. సో ఇప్పటివరకు మన వీడియోని చూసిన వాళ్ళు, ఇంకా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకెవరైనా ఉంటే
లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు గైస్. సో లైక్ టార్గెట్ గుర్తుంది కదా గైస్, 25 లైక్స్ అనమాట. సో బంక్ అయితే ఖాళీగా అయితే ఉంది. సో మనం బయట పెడదాం, గవర్నమెంట్ అనుకుంటా. ఓకే, సో వెయిట్ చేద్దాం గైస్. వాళ్ళు వచ్చిన తర్వాత మేము మళ్ళీ కలుస్తాం గైస్. ఓకే గైస్, మేడం అయితే వచ్చారనమాట. సో మాట్లాడిన తర్వాత మాట్లాడదాం గైస్. మేడం, మీకు ల్యాండ్ క్రూజర్ ఆర్డర్ పెట్టారు మేడం? అవును, నేను ఆర్డర్ పెట్టాను. ఓకే మేడం, బడ్జెట్ వచ్చేసి మీకు 20 lakhs అయితే పడుతుంది మేడం. 20 lakhsా? సో నేను 5 lakhs అయితే ఎక్స్ట్రా ఇస్తాను. సో నాకు ఈ వెహికల్ అయితే బాగా నచ్చింది. సో మీకు 5 lakhs అయితే ఎక్స్ట్రా బోనస్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే గైస్, అన్ని వెహికల్స్ అయితే ఫైనల్లీ అమ్మేశాను. గైస్, నేనైతే మీకు క్యాలిక్యులేషన్ అయితే చెప్పాను. లాస్ట్ ఎపిసోడ్లో అయితే చెప్పాను, నేనే రాంగ్ క్యాలిక్యులేషన్ అయితే చెప్పాను గైస్. సో తర్వాత వీడియో చూసిన తర్వాత అయితే నాకే అర్థమైంది. సో ఇప్పుడు నేను మీకు మీరు ఫుల్ వీడియో చూడకుండా లాస్ట్లో పెట్టి కామెంట్ అయితే చేస్తారు. కాబట్టి మీరు ఫుల్ వీడియో చూసి మీరే ఎంత బడ్జెట్ అయిందో చూసుకొని మీరే క్యాలిక్యులేట్ చేసి కామెంట్ అయితే చేయండి గైస్. సో లింక్ అయితే నేను నా ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ యూట్యూబ్ ఛానల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో వెళ్ళి చెక్అవుట్ చేసి సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కొట్టేసాను గైస్. సో బెల్ అయితే ఆల్లో పెట్టుకోండి. మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకెవరైనా ఉంటే లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు గైస్. లైక్స్ సార్ గుర్తుంది గైస్, 25 లైక్స్. సో మీ 25 లైక్స్ ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేస్తే అంత ఫాస్ట్గా నేను నెక్స్ట్ ఎపిసోడ్ అయితే వస్తుంది. ఐ థింక్ నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చేసి మనం ఒక న్యూ షోరూమ్ అయితే కొనబోతున్నాం. సో అది ఎక్కడో కాదు, మనకి అక్కడ మనల్ని జాబ్ నుంచి తీసేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనబోతున్నాం గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గైస్.